భగవద్గీత క్షుణ్ణంగా చదవగలిగితే వాడు ప్రపంచంలో సామరస్యాన్ని నిలబెట్టగలడు, ఎవరి మానాన వాళ్ళ బతకనివ్వగలడు, తాను బతకగలడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఇంకోడిని అవమానించడం, నిందించడం, మార్చడం, పరిమార్చడం ఇలాంటి పనులు చేయరండి. భగవద్గీతలో విశేషం అది. భగవానుడే చెప్పాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఎవరు ఎలా నన్ను ఉపాసిస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తారని చెప్పాడు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంది ఇక్కడ? అది పట్టుకుని మనకు సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారః శంకరం ప్రతిగచ్చతి అనొక సమన్వయ మహాసూత్రం భగవద్గీతలోంచి మనకు లభించింది. అంతేకాదు, నీ ధర్మం తక్కువది, ఇతరుల ధర్మం ఎక్కువది అనుకోకు. నీకంటూ విద్యుక్తమైనటువంటిది ఏదైతే నీకు ధర్మంగా లభించిందో దానిని ప్రేమించు, దాన్ని ఆచరించు, అది నీకు సద్గతినిస్తుంది అని చెప్పడంలో ఏ ఒక్కడు తక్కువ వాడు కాడు, ఏ ఒక్క పని తక్కువ పని కాదు. నీ పని నువ్వు శ్రద్ధగా నాకు అర్పణంగా చేస్తే నీ ముక్తినిస్తానని అద్భుతంగా చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత అండి. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాలండి? ముందు బేసిక్గా వినగానే కలిగేటువంటి ఒక మహాసందేశాలు ఈ రెండు. ఇంకేం కావాలి? అందుకే మహానుభావుడు ఒక మాట చెప్తాడు, స్వామి వివేకానంద భగవద్గీత గొప్ప సందేశం గురించి. ది రికన్సైలేషన్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ధర్మ అండ్ ది వర్క్ వితౌట్ డిజైర్ ఆర్ అటాచ్మెంట్, దీస్ ఆర్ ది టూ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గీత అన్నాడు. భగవద్గీత యొక్క రెండు ప్రధాన లక్షణాలు ఏంటి అంటే, ధర్మం యొక్క అనేక మార్గాల్ని సమన్వయించడం ఒకటి, సంకల్పము అదేవిధంగా అంటుకోవడము లేకుండా కర్మని ఆచరించడం అనేది. ఈ రెండు భగవద్గీత చూపించే ప్రధాన ఉపదేశాలను రెండు వాక్యాల్లో చెప్పాడు మహానుభావుడైన స్వామి వివేకానంద. గీతను అర్థం చేసుకున్న వాళ్ళల్లో ఆయన ఒకడు. ఈ విధంగా భగవద్గీత యొక్క ప్రశస్తి అనేక రకాలుగా చెప్పబడుతుంది. అయితే ఇందులో యోగాలకు పేర్లు తర్వాత వచ్చాయని మీరు చెప్పారు, నిజమేనా అంటే దానికి అనేక ఉదాహరణలు చూపించవచ్చు. ఉదాహరణకి ధ్యాన యోగం అనుకుంటుంది ఉంది, దానికే అభ్యాస యోగ అన్నారు శంకరాచార్యులు వారు. అభ్యాస యోగం అనే మాట కృష్ణుడి వాడు అభ్యాస యోగయుక్తేనా అన్నాడు ఇక్కడ. అంటే అభ్యాస యోగ అని శంకరాచార్యులు ధ్యాన యోగానికి పేరు పెట్టారు. రామానుజాచార్యులు వారు యోగాభ్యాస యోగ అని పేరు పెట్టారు. అంటే ఆ అధ్యాయానికి రెండు పేర్లు ఉన్నాయి అంటే మనకు తెలుస్తున్నది వీటికి నిర్దిష్టంగా యోగం అనే పేరు ముందు నుంచి లేదు అని. ఇక 8వ అధ్యాయానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. తారక బ్రహ్మయోగము, బ్రహ్మాక్షర నిర్దేశ యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, ధారణ యోగము, మహాపురుష యోగము, అభ్యాస యోగం అనే పేరు 8వ అధ్యాయానికి ఉన్నాయి ఇక్కడ. అంటే యోగ అనే పేర్లు తర్వాత వచ్చినవి అని అయినప్పటికీ కూడా మనకు స్వీకార్యమలే విషయం అర్థం చేసుకోవడానికి గాను. ఇలాంటి భగవద్గీతలో మొదటి యోగం ఏంటి? అర్జున విషాద యోగం. విషాదం యోగం అవుతుందా? ఇది పెద్ద ప్రశ్న. అసలు అర్జున విషాద యోగంలో భగవద్గీత ఎక్కడుంది? మొదటి నుంచి మీరు పరిశీలిస్తే కృష్ణుడి మాట గీత అయితే ఒక్క మాట లేదు కృష్ణుడిది అందులో. ఆయన పదంలో రథం తీసుకొచ్చి మధ్య నిలబెట్టాడంతే, ఇంకో పని లేదండి. ఆయన మాట మొదలవుతుంది 2వ అధ్యాయంలో, సరిగ్గా 11వ శ్లోకం దగ్గర మొదలవుతుంది ఆయన ఉపదేశం. అందుకే ఆదిశంకర భగవత్పాల వారు అక్కడి నుంచే భాష్యం రచించారు. అది మరి మొదటి అధ్యాయం తీసుకోకూడదా? ఆయన కూడా మొదటి అధ్యాయం గురించి ఏమీ తీసిపారేలేదు. ఉపోద్ఘాతంగా రచించి మొదటి అధ్యాయం యథాతథంగా అర్థసహితంగా గ్రహించాలి. కానీ అసలు స్వామి ఉపదేశం అక్కడి నుంచి. కానీ ఉపదేశానికి ఉపోద్ఘాతం విషాదయోగం. ఏమైనా విషాదయోగం తర్వాత ఎవరి పేరు పెట్టినప్పటికీ కూడా అర్జునుడి విషాదం ఎలాంటిది అది తెలుసుకోవాలి కదా. అసలు ప్రారంభం శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రవాచ. అసలు ధృతరాష్ట్రుడు అంటే ఎవరు? ఒక విధంగా ఆలోచిస్తే మహాభారతంలో ప్రతినాయకుడు, అంటే మొత్తం రాక్షస సమూహానికి తండ్రి వంటివాడు. అంతేగా దుర్యోధనాథందరికి తండ్రి అంటే అవిద్యారూప అజ్ఞాన వృత్తులన్నిటికీ మూలపురుషుడు. అందుకే మనకి భారతంలో స్పష్టంగా చెప్పేశారు, మొత్తం ధర్మమనే మహావృక్షానికి మూలం కృష్ణుడు, అధర్మమనే వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు అన్నారు. దుర్యోధనుడు అనలేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. దీన్ని బట్టి వ్యాసుడు మనకి ఏం చెప్తున్నాడంటే మహాభారత నాయకుడు కృష్ణుడు, ప్రతినాయకుడు ధృతరాష్ట్రుడు. ఇంత గీతాపారాయణ చేయాలని చెప్పి న్యాసం చేసుకుని, ధ్యానం చేసుకుని, ఆచమనం చేసుకుని, ప్రాణాయామం చేసి కూర్చుంటే ధృతరాష్ట్ర వాచ మొదట అదిట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొట్టమొదట రాక్షసుడి మాటలే వస్తాయి. ధృతరాష్ట్రుడు మాటలైన సంజయుడు చెప్తుంటాడు, ఎవడు దుర్యోధనుడిలా అన్నాడంట. మొదటంతా వాళ్లే, ఆ తర్వాత అర్జునుడు బాధ అన్ని వస్తాయి. అంటే మొట్టమొదటంతా కూడాను వచ్చేవాళ్ళు వీళ్ళు, తర్వాత వచ్చేది అది. అర్జునుడికి కదా గీత వచ్చింది, ధృతరాష్ట్రుడికి గీత రాలేదు కదా. రాలేదా? ఈ గీత అంతా ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అంటే ఇక్కడ గీతను వినవాళ్ళు ఎవరు? ఇద్దరు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు. అర్జునుడికి చెప్పినవాడు కృష్ణుడు, ధృతరాష్ట్రుడు చెప్పినవాడు సంజయుడు. సంజయుడు సొంతం చెప్పాడా? కృష్ణుడు ఏం చెప్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడంతే. కానీ కృష్ణుడు చెప్పింది అందుకు సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు. ఎవరు తరించారు? అర్జునుడే. ధృతరాష్ట్రుడు వినలేదు. కానీ గీత విన్న వాళ్ళందరూ తరించిపోరింది ఇప్పటి తెలిసింది. ధృతరాష్ట్రుల్లో వినేవాళ్ళు కొందరుంటారు, అర్జునుల్లో వినేవాళ్ళు కొందరుంటారు. కనుక మనం ఎలా కూర్చున్నామో వినండి. ఎన్ని చెప్పినా నా కళ్ళింతే అని మూసుకున్నాడు మహానుభావుడు. మరి వింటాడు,
ఆయన మనస్సు కానీ బాధపడితే విదురుణ్ణి పిలిపించుకుని ధర్మమో వేదాంతమో వింటూ ఉంటాడు అని అలవాటు తెలుసా. అంతకుముందు ఉద్యోగ పర్వంలో కూడాను సంజయ్ రాయబారం అయిన తర్వాత సంజయుడు 4 తిట్టిపోతాడు. దాంతో రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే కాలక్షేపం. అప్పుడు ఇంకేవీ లేవు కదా ఆన్ చేసి కూర్చోడానికి. వెంటనే విదురుడు కబురు మెప్పాడు. విదురుడు వచ్చిన తర్వాత మనస్సు నాకు ఆందోళనగా ఉంది, ఏదో ధర్మం చెప్పన్నాడు. వెంటనే విదురుడు ఊరుకుంటాడా? ఎన్ని వాళ్ళు వినకపోయినా చెప్తాడండి పాపం విదురుడు. ఆయన ఓపిక్కి సహనానికి మెచ్చుకోవాలి. ఎన్ని చెప్పినా వీళ్ళు ఇంతే అని వైరాగ్యం పుట్టలేదు మహానుభావుడికి. చెప్పాడు. విదురు నీతి అయ్యింది. నాకు వేదాంతం వినాలనిపించింది అన్నాడు. వెంటనే సనస్సు జాతుని పిలిపించాడు, వేదాంతం కూడా చెప్పించాడు. అప్పుడు విన్నాడు ఆయన. విన్నాకేమైంది? మళ్ళీ యథాప్రకారమే. అది కొందరు వింటూ ఉంటారు అంతే పాపం. విన్నప్పుడు భలే వింటాడు, కళ్ళు కనబడకుండా ఎక్స్ప్రెషన్ లేదు కానీ హాహా ఓహో అని ఉంటాడేమో. లేకపోతే విదురుడు మాత్రం కంటిన్యూ చేస్తాడా? ఎన్ని మార్లు విన్నాడండి, అందరి దగ్గర విన్నాడో, సామాన్యం కాదు ఇక్కడ. ఇప్పుడు మరి సంజయుడు చెప్తున్నాడు కానీ విన్నాడు. వాడి ఉద్దేశం అంతా కూడా తన వాళ్ళు ఎవరు దుర్యోధనాదులు అలా ఉన్నారు. ఇదే వాడి గోలంతా కూడా. అర్జునుడిది వేరు కనుక ఇందులో విషాదం వాడికి ఉంది, వీడికి ఉంది. ధృతరాష్ట్రుడి విషాదం అంతా నా వాళ్ళు ఏమైపోతారో అని భయం. ఈయనకేంటి అయ్యో నా వాళ్ళని చంపేస్తే తప్పు కదా అని భయం. ఇద్దరికి నా వాళ్ళు అనేది ఉంది. ఇందులో మీరు గమనించవలసింది మామకాహ. కానీ తేడా ఎక్కడేమిటి అంటే పరమాత్మని శరణు వేడి తాను ఒక నిశ్చయానికి వచ్చినట్టు కనబడినా అందులో అయోమయం ఉందేమో అని తెలుసుకుని అయోమయం ఉందని నిశ్చయించుకుని పరమాత్మని శరణవేడు గురుభావంతో విన్నాడు కనుక ఆయన తరించాడు. కేవలం యుద్ధ విషయ జ్ఞానంకై కూర్చున్నాడు కనుక ధృతరాష్ట్రుడు ధరించలేదు. పైగా భారతంలో పాత్రలు జరిగినవే సందేహం లేదు. కానీ గట్టిగా మనం ఇప్పుడు అన్వయించుకుంటే ధృతరాష్ట్రుడు ఏం పేరండి ఇక్కడ. సంజయుడు గొప్ప యోగ్యుడు. ఆయన చెప్పడానికి యోగ్యమైన వాడు, అందులో సందేహం లేదు. ఆయన గొప్ప వివేకి, శాస్త్రం తెలిసినవాడు, కృష్ణ భక్తుడు కనుక చెప్పే వక్త ఎవడు అక్కడ? వాళ్ళిద్దరిలో సంజయుడు. సంజయుడు అంటే సమ్యక్ జయ, సంపూర్ణముగా ఇంద్రియజయం కలిగిన వాడు, మంచి గురువు. వీడెవడు? ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రం పట్టుకు వేలాడువాడు అని అర్థం. అంటే నా రాజ్యం నా రాజ్యం నా రాజ్యం అని పట్టుకు వేలాడువాడు అని అర్థం. ఇక్కడ రాష్ట్రం అంటే ఎన్ని సమూహాలండి, ఒకటా రెండా? నేను నావి, నావి అన్నాం కానీ నాది అనలేదు. నేనొక్కడే, నావి ఎక్కువ. ఇవన్నీ పట్టుకుని వీటి మీదే నా అధికారం ఉంది అనే భావంతో ఎవడుంటాడో ధృతరాష్ట్ర అంటే దేహాభిమానం బాగా కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. వాడికి సంజయుడు చెప్పినా మరో జయుడు చెప్పినా ఎక్కదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధృతరాష్ట్రుడు ఎక్కడ. ఈయనెవడు? అర్జునుడు. ఆ పాత్రలు ఎంత గొప్పగా ఉన్నాయో. అర్జున ఆ పేరు ఎందుకు వచ్చింది? అర్జునుడే చెప్పాడు ఆ పేరు ఎందుకు వచ్చింది విరాట పర్వంలో. నేను ఎప్పుడు తెల్లని పనులు చేస్తాను కనుక నాకు అర్జునుడిని పేరు వచ్చింది అన్నాడు. తెల్లని పనులుట అంటే ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుని పనులు చేస్తుంటాడని అర్థమా? తెల్లని పనులు అంటే దేనిలో రజోగుణ తమోగుణ దూష్యంతము కానీ కేవలం సత్వగుణంతో కూడిన ధర్మ ఆచరణ ఉంటుందో అది తెల్లదనము, అది శుద్ధ సత్వము. సత్వధర్మము అనగానే శాస్త్రధర్మము. శాస్త్రధర్మాన్ని నిర్మలమైన హృదయంతో ఆచరిస్తాడు కనుక ఆయన పేరు అర్జునుట. కనుక ఉత్తమ శ్రోత ఎవడు? ఎవడైతే సత్వగుణం కలిగిన వాడో, సత్వగుణానికి తెలుపుని అర్థం. అర్జున అంటే తెల్లనివాడు అని అర్థం. అందుకే సత్వగుణం కలిగిన వాడై ధర్మాచరణ కలిగిన వాడి నిర్మలమైన ధర్మాచరణ ఎవడు చేస్తాడో వాడు మాత్రం ఉత్తమ శిష్యుడు. అంతేగాని ఇది నా రాష్ట్రం అని పట్టుకుని ధృతరాష్ట్రుడు ఉన్నాడే వాడంతా ఉత్తముడు కాడు, ఇది తెలుసుకోవాలి. కానీ ముందు వాళ్ళతో ఎందుకు ప్రారంభించారండి అంటే వెలుగు కావాలని ఎప్పుడు అనిపిస్తుందండి? చీకటి ఉంటే. కానీ మొదట ఏముంది? చీకటి. అందుకే మొదట ధృతరాష్ట్రుడు ఉంటాడు, తెలుసుకోండి. అసలు గుణాలు, అసలుకు పేరుంది, మీరు విన్నారో లేదో. దేవతలకు అన్నలుట వాళ్ళకు పూర్వజులు, దేవపూర్వజులు. దేవతలకు అన్నలు అన్నారు ఇక్కడ. దేవతలకు ముందే ఉన్నట్టు రాక్షసులు. ఇదేమిటండి అంటే దాన్ని నీలకంఠ దీక్షితుల వారు భారతానికి భాష్యం రచిస్తూ గొప్ప మాట అంటాడు. దేవతలకు ముందే రాక్షసులు ఉన్నారని చెప్పడం ఉద్దేశం ఏంటంటే జీవుడు అనేక జన్మలు అవిద్య వల్ల ఎత్తుతాడు. కానీ అవిద్యారూపమైన వృత్తులు వాళ్ళు ఉంటాయి. అవిద్యారూపమైన వృత్తులకే రాక్షసుల పేర్లు, అవి ముందుంటాయి. ఇవి తొలగించుకుని దైవీ గుణాలు పెంపొందించుకోవాలి. కానీ మొదటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు? ఆసురీ గుణాలేగా. అందుకే ఆసురీ గుణాలే రాక్షసులు. అందుకే వాళ్ళు మొదట పుట్టినటువంటి వారు అని చెప్పడంలో ఉద్దేశం ఇదయ్యా అన్నారు ఇక్కడ. మొదట పుట్టిన వాళ్ళని అలా పెంచుకుంటూ వెళ్ళిపోకుండా తర్వాత రావాల్సిన వాళ్ళని తెచ్చుకోవాలి ఇక్కడ. కానీ గీతని మొదటి అధ్యాయం అర్థం చేసుకోవాలి అంటే 16వ అధ్యాయం పరిశీలించాలి. నేను మొదట చెప్తున్నానా వెనక చెప్తున్నానా కాదు, ఇక్కడ ఒకదానికోటి ఎలా లంకి ఉంటాయో చూడాలి. 16వ అధ్యాయం ఏంటంటే దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇది అసురులు, ఇది దేవతలు అని చెప్తాడు. ఇందులో దేవతలు దైవీ గుణములు నువ్వు పెంచుకో. ఎందుకు పెంచుకోవాలి? మోక్షం కావాలంటే. ఒకటే మాట. దైవీ గుణాలు ఎందుకండి? మోక్షం కావాలంటే. లేదు ఆసురీ గుణాలతో ఉంటాను, పర్వాలేదు కొన్ని జన్మలు ఇంకా పడుతుంది అన్నాడు ఇక్కడే.
జన్మ పరంపరల్లో కొట్టుకుపోవడానికి, అజ్ఞానంలో పడిపోవడానికి ఆసురీ గుణాలు. మోక్షం పొందాలంటే దైవీ గుణాలు. కానీ దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయ ఆసురీమత. అక్కడ దైవీ గుణాలు ఏమిటో ఆసురీ గుణాలు ఏమిటో చెప్పాడు. ఇక్కడ మొట్టమొదటి ఆసురీ గుణ సైన్యములు, దైవీ గుణ సైన్యములు వర్ణిస్తాడు. ఇది దీనికి దానికి ఉన్నటువంటి అనుబంధం మనం తెలుసుకోవడానికి పనికొస్తుంది. అందుకే దీనిలో ఏమీ గీతోపదేశమే లేనప్పుడు ఇది ఎందుకయ్యా అంటే ఉపోద్ఘాతంగా చదువుకోవాలయ్యా, కథ తెలియాలిగా, సందర్భం తెలియాలిగా, అందుకు చదువుకోవాలి. పారాయణ ఇక్కడి నుంచే చేయాలి, పెద్దలు ఊరికే నిర్దేశించారా? దీన్ని ఈ విధంగా నువ్వు గ్రహించే ప్రయత్నం చేయు అని తెలియజేస్తున్నారు. అయితే అసలు ఇవన్నీ ప్రారంభించే ముందు భగవద్గీత ఏం చెప్తోంది, ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు అనేది గ్రహించడం చాలా ప్రధానం. భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, అది ఏం చెప్తోంది, ఇది తెలుసుకోవాల్సినది ప్రధానం. అందరికీ తెలుసు, అర్జునుడు శోకమోహాలకు లోనయ్యాడు గనక ఆయనకు పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది సందర్భం అందరికీ తెలుసు. కానీ శోకమోహాలకు లోనైన వాళ్ళందరికీ కూడా దాని నుంచి బయట పెట్టడానికి పనికొస్తుంది గీతోపదేశం. స్పష్టమైపోయింది. కానీ గీత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చివరి వాక్యం 18వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అజ్ఞానం వల్ల కలిగిన సమ్మోహం, పూర్తి మోహం, అది పోయిందా నీకు అని అడిగాడండి ఇక్కడ. అంటే గీతంతా చెప్పక చివరికి అడిగింది అది. అది సమాధానం దొరికితే ఆపుతాడు, లేకపోతే అంతవరకు చెప్తూనే ఉంటాడు ఆయన మోహం పోయే వరకు. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అంతేకాదు త్వయేక ఏకాగ్రచేతస, ఏకాగ్రచిత్తంతో విన్నావా. కనుక భగవద్గీత వినాలంటే అర్హత ఏమిటి? కచ్చిదేతచ్యుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామివారు. కచ్చిదేత శృతం పార్థ. చూసారు, ఇంకా ప్రథమోధ్యాయంలో 1వ శ్లోకం చెప్పకుండా ఇక 18వ అధ్యాయం చెప్పాం. విన్నావుగా, ఏకాగ్ర. అందుకే ఏకాగ్ర చిత్తం త్వయేకాగ్రేణ చేతస. ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా అన్నాడు. అంటే భగవద్గీత ఎలా వినాలో చెప్పాడు చూడండి. ఇక్కడ ఏకాగ్ర చిత్తంతో వినాలి. విన్నావు, అజ్ఞానమోహం పోయిందా అనగానే ఆయనే సమాధానం చెప్పాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. అది చెప్పాడు ఆయన. కనుక గీత యొక్క ప్రయోజనం ఏంటి? మోహనాశనం. అంటే మోహం క్షయించడమే గీత యొక్క ప్రయోజనం. మోహం క్షయించడం. మొదటి అక్షరాలు తీయండి, మోక్షం. మోహం క్షయించడమే మోక్షం. అదే గీత యొక్క ప్రయోజనము, ఇందులో సందేహం లేదు. ఆ గీత ప్రయోజనం చెప్పేసాం కనుక అది ఎక్కడ దొరుకుతుంది? చచ్చేక దొరికే మోక్షం గురించి పరమాత్మ చెప్పలేదు. నువ్వు శోకమోహానికి కారణమైన భయం, భయానికి కారణమైన అజ్ఞానం తొలగించుకుంటే పరమాత్మ నీలో ఉన్నాడు, నీవై ఉన్నాడు ఆయన అనుభూతికి తెచ్చుకుంటే ఇక్కడే మోక్షం. అది గీత చెప్పేటువంటిది. ఉపనిషత్తులు చెప్పిన అనగా సనాతన ధర్మం చెప్పిన మోక్షమే. ఇహైవ బ్రహ్మానుభవం ఇక్కడే సంపాదించు అది చెప్తుంది. భక్తులు కూడా అదే అంటారు, భగవద్ అనుభూతి ఇక్కడ పొందితే ఇక్కడే మోక్షం. అది పరమ భాగవతోత్తముడైనటువంటి కులశేఖరాల వారు కూడా నమోక్షస్యాకాంక్ష అన్నాడు ఇక్కడ. ఎందుకంటే భగవద్ అనుభూతే కదా మోక్షం అంటే. ఒకటే, మోక్షానికి బంధానికి తేడా ఏమిటంటే పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం, ప్రపంచంతో తాదాత్మ్యం బంధం. ఎప్పుడు నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఇంచుమించు ప్రతి ప్రవచనంలో ఈ మాట చెప్తూ ఉంటాం. అయితే ధృతరాష్ట్రుల్లో వినకుండా వింటే మాత్రం తప్పకుండా గుర్తుంటుంది ఇక్కడ. మొత్తానికి అది దాని ప్రయోజనం. అయితే అద్భుతమైన ఉపోద్ఘాతం అందించుతూ గీత యొక్క ప్రయోజనాన్ని చెప్పినటువంటి భగవత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ శాస్త్రసమ్మతమైన ప్రతి వ్యాఖ్యాత యొక్క మంచి మాటని తీసుకుని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అల్పజ్ఞత ఉన్నప్పటికీ సాహసించి ఇక్కడ కూర్చోడానికి కారణం ఏమిటంటే గురువుల కటాక్షం ఉందనే ధైర్యం, కృష్ణ పరమాత్మ అపార కారుణ్యం మీద నమ్మకం. దానితో కూర్చున్నాను తప్ప చెప్పగలగనే విషయం కాదు. ఎందుకంటే శరణాగతులమై నీ ఊతములేంది తరించలేమయ్యా అని పాదాల మీద పడ్డమే తప్ప పాండిత్యం ఉందనే భావంతో కాదు. అదేది లేదని తెలుసుకునే పరమాత్మను ఆశ్రయించి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పెద్దల మాటల ఊతం ఉన్నది. అందులో ఎవరైతే వేద సమ్మతమైన మాటలు చెప్పారో వారు ఏ సంప్రదాయానికి చెందిన వారైనా, అది వైదిక సంప్రదాయం అయితే అందులో చెప్పిన మంచి మాటలు, ఏ మాటలు మనకు ధర్మాన్ని, భక్తిని, జ్ఞానాన్ని వృద్ధి చేస్తాయో ఆ మాటలు తప్పకుండా స్వీకరిస్తూ చెప్పుకుంటాం. కానీ ప్రధానంగా మనం చెప్పుకుంటున్న జగద్గురువుల కృపాకటాక్ష వీక్షణాలు ప్రసరించినటువంటి శృంగగిరి పీఠం, అదేవిధంగా ఆ పీఠాధీశ్వరుల్ని తత్పరంపరని గురువులుగా ఆశ్రయించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల పేరు అనన్య భక్తి కలిగినటువంటి ఒక జీవుడు ఇక్కడ చెప్తున్నాడు కనుక ఇది తప్పకుండా
శంకర సంప్రదాయానుగుణంగానే చెప్పబడుతుంది. అందుకే శంకరులు మాటే ఊతగా మనం చెప్పుకుంటున్నాం. ఇందాకే చెప్పినట్టు అందరినీ పొదుపుకుని అందరినీ అన్వయించగలిగే శక్తి మా జగద్గురువులకు ఉన్నది గనక ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే సనాతన ధర్మం ఏమిటో అస్పష్టమైన ధోరణిలో దాన్నంతా స్పష్టం చేసి సమీక్షపరిచిన ఆదిశంకరులే మన గురువని నిన్న మొన్న ప్రధానంగా కేదారనాథం దగ్గర ప్రతిష్ఠితుడై భారతదేశానికి అంతటికీ ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ఆ జగద్గురుకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ ఆయన గీతకు భాష్యం రచిస్తూ గొప్ప శ్లోకాన్ని ఇచ్చారండి. ఓం నారాయణ పరో వ్యక్తాదండమవ్యక్త సంభవం అండస్యాంతస్తు మే లోకా సప్తద్వీపాచ మేదిని. ఇది ఆదిశంకర భగవత్పాల్ వారు గీతాభాష్యానికి ఉపక్రమణం చేస్తూ మొట్టమొదటిగా నారాయణ స్మరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందు శబ్దమే నారాయణ. సన్యాసులు నారాయణ స్మృతి వాళ్ళ ఆశీర్వచనాలు చేయరు కదా, నారాయణ నారాయణ. ఈయన వ్యతిశ్రుడుగా అందుకే నారాయణ అని ప్రారంభించారు. చూడండి, ఎవడయ్యా నారాయణుడు అంటే ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా శాస్త్రం లక్ష్యాన్ని చెప్పాలి ప్రారంభించేటప్పుడు. నేను నారాయణుడి గురించి చెప్పడానికి భాష రచిస్తున్నాను. బ్రహ్మ విద్య ఏమిటంటే బ్రహ్మము నారాయణుడే, నారాయణుడి తప్ప మరొకటి లేదండి. అద్వైతం అంటే ఏమిటో కాదు, నారాయణుడి తప్ప అన్యము లేదు, అంతే. రెండో వస్తువు లేదు, ఉన్నది నారాయణమే. మరి నరులో నారాయణ శబ్దంలో నువ్వు అర్థం చేసుకోవచ్చు. నరులు ఎవరిని ఆశ్రయించారో వాడు నారాయణుడు. కెరటాలు ఏ సముద్రాన్ని ఆశ్రయించాయో అది అంతా కలిపి సముద్రమేగా. కానీ కెరటాలు ఆశ్రయించిన సముద్రం, కెరటాలు సముద్రం రెండుగా ఉందా? కెరటాలు ఆశ్రయించిన సముద్రం మొత్తం కలిపి సముద్రమేగా. అలాగే జీవులు పరమాత్మను ఆశ్రయిస్తే పరమాత్మ జీవులను రెండు లేరు, ఉన్నది పరమాత్మ అని చెప్పడం దానిలో ఉన్న అందం. అందుకే నారాయణో నారాయణ ఆయన ఎవడు పరహ. ఒక్క మాట నారాయణ పరహ, ఆ మాటతో ఆగిపోవచ్చు. సర్వోత్కృష్టమైనది నారాయణుడు. మనకి ఏదైనా ఎప్పుడు సర్వోత్కృష్టమే కావాలి కదండి. అక్కడ వంకాయ కొనుక్కున్నా అందరూ ఉత్కృష్టం కావాలి మనకి. అవునా లేదా? ప్రతిదాన్ని సెలక్షను. ఎందుకంటే బతుకు అక్కడతో ఆగిపోయినట్టు అదొక్కటే ది బెస్ట్ మనకు కావాలి కదా. ది బెస్ట్ అంటే అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది ఒకటే ఉంది, నారాయణ. ఆయన ఎవడు పరహ, పరుడు. దేనికంటే పరుడు? నువ్వు చూస్తున్న భూమి, లోకములు. భూమి నువ్వున్నది, ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఒప్పుకుంటావు, కొన్ని ఒప్పుకోగానే ఉన్నాయి ఆ లోకములు. ఈ లోకములన్నీ దేని నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. ప్రకృతికి మరొక పేరు ఏమిటి? అవ్యక్తం. కానీ అవ్యక్తం నుంచి అండము, ఆ అండము నుంచి నువ్వు అనుకున్న భూమి ఆకాశం ఇత్యాదులన్నీ కలిగాయి. కానీ నువ్వు చూస్తున్నది భూమి ఆకాశాదులు, దాని తర్వాత అండము, అండానికి అవ్యక్తం. ఇక్కడ దాకా ఆగుచ్చావు. అవ్యక్తము ప్రకృతి అంటారు దాన్ని. అవ్యక్తానికి కంటే పరమైన వాడు నారాయణుడు. ఆ నారాయణ్ణి మించిన గొప్ప వస్తువు లేదు. అటువంటి నారాయణ్ణి స్మరించి ప్రారంభిస్తున్నారండి. ఇక్కడ దీన్ని చెప్పదలుచుకున్నది సర్వోత్కృష్టమైనది నారాయణుడు ఒక్కడే. అది మిగిలినవన్నీ నారాయణను ఆశ్రయించున్నాయి. ఆశ్రయించుండడం ఎలా అంటే పిల్లాడు తల్లి ఒండిని ఆశ్రయించినట్టులు కెరటాలు సముద్రాన్ని ఆశ్రయించినట్టున్నాయి. అంటే అభిన్న భావాన్ని అంత చక్కగా ప్రతిపాదన చేసేది ఇక్కడే. ఈ శ్లోకంతో నమస్కారం చేసుకుంటూ నారాయణ పరోవ్యక్తాదండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్వమే లోకా సప్తద్వీపాచ మేదిని. దీనికి వ్యాఖ్యానం చేస్తే చాలా అవుతుంది, కానీ ఈ మాత్రం అర్థం తెలుసుకుంటూ ఇక్కడ భగవత్పాదుల వారు ఎంత అందంగా ప్రారంభిస్తున్నాడు అంటే అసలు చెప్తున్నవాడు ఎవడో ముందు తెలుసుకో. ఒక్క దృశ్యం తలుచుకుంటే చాలండి. ఇక్కడ అసలు కృష్ణుడు చెప్తున్నాడంటేనే ఒళ్ళు పొలకించి కనులు నీరు వచ్చి గొంతు బొంగురు పోతుంది, తర్వాత మాట రాదే. ఆ పరమాత్మను తలుచుకుంటే చాలు. స భగవాన్ ప్రారంభం అదండి. ఇక్కడ సహ భగవాన్ నన్ను ప్రారంభించారు భాష్యంలో. ఎంత ఉదాత్త గంభీరమైన ఎత్తుగడ భగవత్పాదుల వారిది. సహ భగవాన్, ఆ భగవంతుడు ఎవరైనా నారాయణుడు. స భగవాన్ సృష్ట్వేదం జగత్తశ్చ స్థితిం చికీర్షు. ఆ భగవంతుడి సృష్టిని చేసి దీని స్థితిని ఉంచడం కోసం మరీచిర్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిని ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం తతోన్యాశ్చ సనక సనందనాదీనుత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞానవైరాగ్య లక్షణం గ్రాహయామాస. మొట్టమొదటిగా భగవానుడు ఈ సృష్టిని చేసి ఇది చక్కని స్థితిలో క్షేమంగా ఉండడానికై ఆయన రెండు ధర్మాలను ఇచ్చాడు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి సృష్టి క్షేమంగా ఉండడం కోసం రెండు ధర్మములు చెప్పబడుతున్నాయి. రెండు ధర్మాలు ఎవరిచ్చారు? నారాయణుడే ఇచ్చాడు. కానీ రెండు ధర్మములు నారాయణుడే ఇచ్చాడు. మొదటిది మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిన్. మరీచి మొదలైన ప్రజాపతుల్ని సృష్టించి ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. వేదోక్తమైనటువంటి ప్రవృత్తి లక్షణ ధర్మం. ప్రవృత్తి లక్షణం అంటే సంసారమనందు ప్రవర్తించుట అని అర్థం. ఇక్కడ ఈ ప్రవృత్తి రూపంగా సృష్టి వర్ధిల్లుతుంది. ఆ ప్రవృత్తి రూప ధర్మమును, అంతేగాని సంసారాన్ని నడపడం కాదు. ప్రవృత్తి రూప సంసారం నడిపే ధర్మం,
ఆ ప్రవృత్తి రూప ధర్మాన్ని, వేదోక్తమైన దాన్ని భగవానుడు ప్రజాపతి మొదలైన వారికి అందజేశాడు. తత్ అన్యాశ్చ సనక సనందాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం. సనక సనందనాదుల్ని కలిగించి నివృత్తి రూప లక్షణాన్ని బోధించాడు. అంటే ప్రవృత్తి నివృత్తి అని ధర్మమునికి రెండు స్వరూపాలు కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పేవాడితో సహా వినేవాళ్ళతో సహా ఇక్కడ ఉన్న ప్రవృత్తి రూప ధర్మంలోనే ఉన్నటువంటి వారు. ప్రవృత్తి రూప ధర్మం అది. ఇది ఉత్కృష్టం, అదేం తక్కువది కాదు. ఎందుకంటే వేదోక్తం. మరీచి మొదలైన మహాత్ములందరూ కూడా దాన్ని అనుసరించిన వారే. నివృత్తి రూప ధర్మాన్ని అనుసరించిన వారెవరు? సనక సనందనాదులు. అసలు పదాలే అర్థమైపోతాయి. ప్రవర్తించుట ప్రవృత్తి, నివర్తిల్లుట అంటే బయటకు రావడం నివృత్తి, లోపల ఉండడం ప్రవృత్తి. సంసారమునందు ప్రవర్తించుట ప్రవృత్తి, సంసారము నుంచి మరలుట నివృత్తి. అది ధర్మమే. ఆ మరలినటువంటి వారికి ధర్మం ఏంటంటే జ్ఞాన వైరాగ్య లక్షణం ధర్మం. జ్ఞాన వైరాగ్య లక్షణాలతో ఉన్న ధర్మం వారికి. ఈ రెండు ఉత్కృష్టములైనవి ఇచ్చాడు. ఈ రెండే మనల్ని తరింపజేస్తాయి. ద్విధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. స్పష్టంగా చెప్పాడు చూడండి. జగత స్థితికారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యస్య ధర్మో. ఏదైతే అభ్యుదయాన్ని నిశ్రేయస్సునిస్తుందో అదే ధర్మం. ధర్మం అంటే ఇదే అర్థం. అభ్యుదయం నిశ్రేయస్సు ఈ రెండు రావాలండి. అభ్యుదయం అంటే ఇహలోక పరలోక సుఖాలు పొందుట, వీటిలో ఉన్నత స్థితిని పొందుట అభ్యుదయం. నిశ్రేయస్సు అంటే కైవల్యం. ఈ రెండునివ్వడానికి ఈ ధర్మములు చెప్పబడ్డాయి. ఈ ధర్మాలతో చక్కగా జరుగుతోంది సృష్టి. అంటే ఒక విధంగా సృష్టి జరిగింది. ఎలా వెళుతుందో చెప్తున్నారు. మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఎంత ఉత్తమమైన సృష్టి చూడండి. మనం సృష్టిలో అందరూ ఎవాల్వ్ అయ్యారంటాం, కాదు, రాను రాను దిగజారుతారు. తెలుసుకుంటారు. ప్రథమత వచ్చినది ప్రజాపతులు, సనక సనందనాదులు. వీళ్ళు నివృత్తి మార్గాన్ని వ్యాప్తి చేస్తున్నారు, వాళ్ళు ప్రవృత్తి మార్గాన్ని వ్యాప్తి చేస్తున్నవారు వీరు. ఎవరు ఏ మార్గాల్లో ఉన్నారో వారికి తగ్గ ధర్మానికి వీరు ఆచార్యులుగా ఉన్నారు. దాని ద్వారా ధర్మంలో అందరూ చక్కగా వెళుతున్నారు. దీన్ని బట్టి స్థితి చక్కగా జరుగుతున్నది.